హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఎస్ సత్యం మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 47లో వేదాంతంలో 1897 సంవత్సరం నవంబర్ 12వ తేదీన లాహోర్లో వివేకానంద స్వామి ఇచ్చిన సమావేశంలో పార్ట్ 2 చెప్తున్నాను ఈరోజు నేను. తస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లవుతుందో అది ఏది అనే ఏకైక సమస్య ఉపనిషత్తులు ఎదుట ఉన్నది సత్యమే. ఆధునికుల భాషలో చెబితే ఉపనిషత్తుల గమ్యార్థం అన్నిటి యొక్క చివరి ఏకత్వాన్ని కనుగొనడం అని చెప్పాలి. జ్ఞానం అంటే భిన్నత్వంలోనే ఏకత్వాన్ని కనుగొనడం తప్ప వేరు కాదు. ప్రతి శాస్త్రం దీనిపైనే ఆధారపడి ఉంది. నరుని విజ్ఞానం అంతా భిన్నత్వాన్ని కనుగొనడం మీదనే ఆధారపడి ఉంది. కొద్దిపాటి భిన్న సంఘటనల మధ్య ఐక్యం కనుగొనడం ఒక మహాకార్యం. అలాంటప్పుడు విచిత్ర భిన్నంగా చూపెట్టే ఈ విశ్వంలోని అసంఖ్యాకమైన నామరూప భేదాలతోనూ ఆత్మానాత్మ పదార్థ భేదాలతోనూ నిండి ఉన్న ఈ జగత్తు లోపలి అద్వితీయ తత్వాన్ని తెలుసుకోవడం బ్రహ్మాండ కార్యంగా ఉండక తప్పదు. ప్రతి సంకల్పం వేరొక సంకల్పానికి భిన్నంగానే ఉంది. ప్రతి ఆకృతి మరొక ఆకృతికి భిన్నంగానే ఉంది. ఇలా ఉండగా అనేక క్షేత్రాలకు అనంత లోకాలకు సామరస్యాన్ని కలిగించడం, అంతులేని ఈ భిన్న వస్తు జాలమంతటిలో ఏకైక తత్వాన్ని కనుగొనడం పరమగమ్యంగా ఈ ఉపనిషత్తులు పరిగణించాయి. అయినా అరుంధతి న్యాయం అనే ఒక విధానం ఉంది. అరుంధతి అనే చాలా చిన్న చుక్కను ఒకనికి చూపవలసి వచ్చినప్పుడు దాని దాపున బాగా మెరుస్తున్న పెద్ద నక్షత్రం మీద వాని దృష్టిని మొదటగా నిలపాలంటారు. ఆ తర్వాత అరుంధతి మీదకి దృష్టిని మరల్చడం చాలా సులభంగా ఉంటుంది. మనం చేయవలసిన కార్యం ఇలాగే ఉంది. నా అభిప్రాయాన్ని రుజువు చేయడానికి ఉపనిషత్తులను చూపితే చాలు. ఆ తర్వాత మీరే ఆ విషయాన్ని చూడగలరు. దాదాపుగా ప్రతి అధ్యాయం ఉపాసనారూపమైన ద్వైత బోధతో ప్రారంభమవుతుంది. ఈ విశ్వానికి సృష్టికర్త పోషకుడు ఎవరో, చివరికి ఈ సర్వము ఎవరిలో లయమైపోతుందో అలాంటి భగవంతుని మొట్టమొదట బోధిస్తారు. అతన్ని మనం పూజించాలి. అతడు బాహ్యంతరాలైన ఈ సృష్టికంతకు అధిపతి, నాయకుడు అయిన అతడి ప్రకృతికి వెలియై బాహ్యమున ఎక్కడో ఉన్నట్లు కనిపిస్తుంది. మరొక మెట్టు ముందుకు పోతే ఆ భగవంతుడు ప్రకృతికి వెలుపల లేడని, దానిలోని అంతర్యామి అయి ఉన్నాడని ఆ గురువే బోధించి పూనుకోవడం మనకు తెలుస్తుంది. చివరికి ఈ రెండు అభిప్రాయాలు కూడా పూర్వపక్షం చేయబడతాయి. అప్పుడు ఉన్నదంతా యథార్థంగా అతడే, భేదమేదీ లేదు. తత్వమసి శ్వేతకేతు ఆ పరమాత్మ నీవే. ఆ అంతర్యామి తుదుకు నరుని జీవాత్మలో ఉండేది ఒకటే. ఇక్కడ రాజీపడే ప్రశ్నే లేదు. సత్యం నిర్భయమైన సత్యం నిర్భయమైన భాషలో తెలుపబడింది. ఈనాడు ఆ సత్యాన్ని అలాంటి నిర్భయమైన భాషలో బోధించడానికి మనం జంకవలసిన అవసరం లేదు. ఈశ్వర అనుగ్రహం వల్ల అలాంటి సాహస ప్రచారకుడుగా ఉండగల ధైర్యం నాకు కలగాలని ఆశిస్తున్నాను. మళ్ళీ మొదటి విషయానికి వద్దాం. మనం మొట్టమొదట గమనించవలసిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి, అన్ని వేదాంత సంప్రదాయాలకు సామాన్యమైన ఆధ్యాత్మిక అంశం. రెండోది సృష్టి అంశం. నేను మొదట సృష్టి విషయం ఎత్తుకుంటాను. ఈనాడు ఆధునిక శాస్త్రంలో నూతనంగా కనిపెట్టబడిన విచిత్ర అంశాలు ఆకాశం నుండి పిడుగుల్లాగా మన పైన పడి మనమెన్నడూ కళ్ళల్లోనైనా తలచని ఉండని విచిత్రాలను మన కళ్ళకు చూపుతున్నాయి. అయినా వీటిలో చాలా వరకు యుగాంతరాలకు పూర్వమే తెలుసుకొనబడినవైనా
తెలుసుకున్న ఇప్పుడు మళ్ళీ నూతనంగా కనిపెట్టబడుతున్నాయి. భిన్న భిన్నమైన చూపెట్టే శక్తుల మధ్య ఏకత్వం ఉందని ఆధునిక శాస్త్రం మొన్ననే కనుగొన్నది. ఉష్ణం, కాంతిశక్తి, విద్యుత్ శక్తి ఇత్యాది పేర్లతో పిలువబడే వాటన్నింటినీ ఒక్క మూలశక్తిలోనికి మార్చవచ్చునని, వాటన్నింటినీ ఇష్టం వచ్చిన ఒక్క పేరుతో వ్యక్తం చేయవచ్చునని నూతన శాస్త్రం మొన్ననే కనుగొన్నది. కానీ ఆ పని సంహితంలోనే జరిగింది. సంహిత పురాతనంగా ప్రాచీనంగా కనబడుతున్న దానిలో నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్న శక్తిని గూర్చిన ఈ భావమే కనిపిస్తోంది. ఈ శక్తులన్నీ భూమ్యాకర్షణం, ఆశ్లేషం లేదా వికర్షణం అని మీరే పేరు పెట్టి పిలిచినా సరే, అవి ఉష్ణంగా కానీ, విద్యుత్ శక్తిగా కానీ, కాంతి శక్తిగా కానీ ఏ రూపంలో వ్యక్తమైనా సరే ఆ వ్యక్తి ఆ ఒక్క మూలశక్తి రూపాంతరాలే. నరుని అంతఃకరణం నుండి ఉద్భవించే సంకల్పంగా వ్యక్తమైన లేక బాహ్యావయవాల వల్ల జరిగే కార్యంగా వ్యక్తమైన ఆ శక్తులన్నీ దేని నుండి కలుగుతాయో ఆ మూలశక్తికి ప్రాణమని పేరు. ఇక ప్రాణం అంటే ఏమి? ప్రాణం అంటే స్పందనం లేక అదురుడు వంటి చలనం. ఈ విశ్వమంతా దాని ప్రారంభ దశకు మరలిపోయినప్పుడు ఈ అనంత శక్తి ఏమవుతుంది? అది శూన్యమైపోతుందని అనుకుంటారా? అలా కాజాలదు కదా. అది నాశనమైపోతుందని, ఆ తర్వాత వచ్చే తరంగానికి కారణంగా ఉండదగిన ఆధారం ఎక్కడా? ఏలన ఈ చలనం తరంగ రూపంలో లేస్తూ పడుతూ మళ్ళీ లేస్తూ మళ్ళీ పడుతూ సాగిపోతోంది. ఇక్కడ సృష్టి అనే పదం జగత్తుని అర్థమిస్తోంది. జగత్తు అని అర్థమిస్తోంది. ఈ పదానికి అర్థం క్రియేషన్ అని చెప్పరాదు. ఆంగ్లంలో మాట్లాడుతున్న నాకు గత్యంతరం లేదు. సంస్కృత పదాలను నా శక్తి కొద్దీ ఆంగ్లంలోకి మార్చవలసి వస్తోంది. సృష్టి అంటే ప్రొజెక్షన్, అంటే వ్యక్తం చేయడం లేక వెలికి రావడం అని అర్థం చెప్పవచ్చు. కల్పాంతంలో సమస్తం సూక్ష్మం నుండి మరింత సూక్ష్మ రూపాన్ని పొందుతూ అది ఎలా ఆరంభమైందో అలాంటి ప్రారంభ దశకు మరలిపోతుంది. కొంతవరకు నిశ్చలంగా ఆ స్థితిలో నిలిచి మళ్ళీ బహిర్గతం కావడానికి, అంటే వెలువడటానికి సిద్ధంగా ఉంటుంది. దీనికే సృష్టి లేక వ్యక్తీకరణం అంటాము. సరే, ఈ శక్తులన్నీ అంటే ప్రాణాలన్నీ ఏమవుతాయి? అవి అన్నీ వాటి మూల రూపమైన ప్రాణంలోకి మారుతుంది. ఈ ప్రాణం దాదాపుగా నిశ్చలం అవుతుంది, కానీ పూర్తిగా నిశ్చలం కాదు. వేదంలోని ఒక సూక్తంలో ఇది చక్కగా వర్ణించబడింది. అనితవాతం అంటే అది స్పందనం లేకుండా స్పందించింది. ఉపనిషత్తుల్లో చాలా సాంకేతిక వచనాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం కష్టం. ఉదాహరణకు వాత అనే శబ్దం తీసుకోండి. చాలా చోట్ల గాలి అని దాని అర్థం. ఇతర తావుల్లో దానికి చలనం అని అర్థం ఉంది. ప్రజలు తరచుగా ఒక అర్థానికి మరొక అర్థాన్ని చెప్పుకొని గందరగోళం పడుతూ ఉంటారు. ఇట్టి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, మనం జడ పదార్థమని పిలిచేది ఏమవుతుంది? శక్తులు జడ పదార్థం అంతటా అంతర్గతమై ఉంటాయి. అవి అన్నీ ఆకాశంలోకి లయమైపోయి మళ్ళీ దాని నుండి వెలువడుతుంటాయి. ఈ ఆకాశమే మూల పదార్థం. మీరు దాన్ని ఆంగ్ల భాషలోకి ఈధర్ అని కానీ ఇంకొకటని కానీ తర్జుమా చేయవచ్చు. అయినా ఈ ఆకాశం ద్రవ్యరాశి మూలస్వరూపం అని భావం. ఈ ఆకాశం ప్రాణం యొక్క ప్రేరణ చేత స్పందిస్తోంది. తర్వాత సృష్టి పైకి వస్తున్నప్పుడు స్పందనం వేగిరమవుతుంది. అప్పుడు ఈ ఆకాశం సూర్యులు, చంద్రులు, ఇతర మండలాలు అని మనం చెప్పుకునే తరంగ రూపాల్లోకి ఎగురగొట్టబడుతుంది. ఈ స్తోత్రంలో ఇంకా చాలా ఉన్నాయి. యదిదం కించ జగత్ సర్వం ప్రాణ ఏ జతి నిశ్రుతం
ఈ విశ్వంలోని సర్వము ప్రాణము స్పందించడం వల్ల ఆవిష్కృతమవుతోంది. ఏజతి అనే పదాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏజ అంటే స్పందించడం, విస్మృతం అంటే ఆవిష్కృతం. యదిదం కించ ఈ విశ్వంలో ఉన్నది ఏదైనా ఈ విశ్వంలో ఉన్న ఏదైనా ఇది సృష్టి విషయకమైన ఒక భాగం. దాని నిర్మాణంలోకి రాగల సూక్ష్మ వస్తువులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, సృష్టి క్రమంగా ఎలాంటిది? మొట్టమొదట ఆకాశం ఎలా ఏర్పడింది? ఈ ఆకాశం నుండి తక్కినవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి? ఆకాశం స్పందించటం ఎలా ప్రారంభమైంది? దాని నుండి వాయువులు ఎలా వెలిగింది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. కానీ సూక్ష్మం నుండి స్థూలం కలుగుతూ ఉంటుందనే భావం ఇందులో ఉంది. స్థూల పదార్థం చిట్ట చివర ఏర్పడుతోంది. అది అన్నిటికన్నా బయట ఉంటుంది. ఈ స్థూల పదార్థానికి పూర్వం సూక్ష్మ పదార్థం ఉండాలి. అయినా సర్వము 2 వర్గాలుగా ఏర్పడటం చూసాం. కానీ ఇంకా తుది అభేదం రావాల్సి ఉంది. శక్తి అంతా ఏకమే ప్రాణమవుతోంది. ద్రవ్యమంతా ఏకమే ఆకాశం అవుతోంది. ఈ రెండు ఇంకా ఏకం కావడం కనిపిస్తుందా? అవి రెండు ఒకటిగా కరిగిపోతాయా? మన ఆధునిక శాస్త్రాలు ఈ విషయంలో మౌనం వహించనున్నాయి. వాటికి ఇక్కడ ఇంకా మార్గం దొరకలేదు. అలా జరిగితే అవి ఆ ప్రాతకాలంలో కాలపు నాటి ప్రాణాన్నే, ఆ పురాణ కాలం నాటి ఆకాశాన్నే కనుగొంటూ నెమ్మదిగా అదే మార్గాన్ని అనుసరించి రావాల్సి ఉంది. తర్వాత రావాల్సి ఉన్న ఏకరూపం, సర్వవ్యాపకం, నిర్గుణమైన వ్యక్తి. దానికి ప్రాచీన పురాణాలు బ్రహ్మ లేక చతుర్ముఖ బ్రహ్మ అని పేరు పెట్టాయి. ఆధ్యాత్మిక తత్వశాస్త్రంలో దాన్నే మహత్ అని అంటారు. పై రెండింటికి ఐక్యం ఇక్కడ కలుగుతోంది. నీ మనస్సు అనేది మెదడు అనే బోన్లో చిక్కుకొని ఉన్న మహత్ యొక్క ఒక రేణువు. అందరి మెదడులో మొత్తంగా చిక్కుకున్న మనసులన్నింటినీ కలిసి సమిష్టి అంటున్నారు. ఇది అన్నిటి కూడిక, విశ్వవ్యాప్తమైంది. ఈ వివరణ ఇంకా కొనసాగిపోవాలి. ఇప్పటికి ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ మనలో ప్రతి వాణ్ణిని ఒక పిండాండ మనవచ్చు. ఈ జగత్తునంతా సమిష్టిగా తీసుకుంటే బ్రహ్మాండం అనవచ్చు. ప్రత్యేక సృష్టిలో ఏమి జరుగుతుందో అట్టిదే వెలుపల కూడా జరుగుతోందని ధారాళంగా ఊహించవచ్చు. మన మనస్సును పరిశోధించుకునే శక్తి మనకుంటే ఇక్కడ జరిగేదే మానసంలో కూడా జరుగుతున్నదని నిరాఘాటంగా ఊహించగలం. ఈ మనస్సు అనేది ఏమిటో ఇప్పుడు విచారించవలసి ఉంది. ఆధునిక కాలంలో పాశ్చాత్య దేశాల్లో భౌతిక ద్రవ్యశాస్త్రం త్వరగా వృద్ధి అవుతున్న కొద్దీ శరీర నిర్మాణ శాస్త్రం క్రమక్రమంగా ప్రాచీన మతాలు నిర్మించుకొని ఉన్న కోటలను ఒకదాని తర్వాత ఒకటిగా పడగొట్టి వేస్తోంది. దీన్ని చూచి పాశ్చాత్య ప్రజలు ఎక్కడ నిలబడటమో తెలియజాలుకున్నారు. ఏలంటే ఆధునిక శరీర శాస్త్రము అడుగుడునకు మనస్సును మెదడుతో ఐక్యం చేస్తోంది. ఇది చూచి వారు దిగులు పడిపోతున్నారు. కానీ భారతదేశంలో మనకి ఇది సదా తెలుసున్న విషయమే. హిందూ బాలుడు మొట్టమొదటినే మనస్సు అనేది జడ పదార్థమని, కానీ ఒకంత సూక్ష్మమైనదని నేర్చుకుంటున్నాడు. ఈ శరీరం స్థూలమైంది. దీని వెనుక సూక్ష్మ శరీరం అని మనం పేర్కొనేది ఉంది. అదే మనస్సు. ఇది జడమైనదే, కానీ ఆత్మ సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఇది ఆత్మ కాదు. ఈ పదార్థాన్ని ఆంగ్లంలోకి భాషాంతరీకరణం చేయను. ఏలంటారా? ఈ భావం యూరప్లో లేదు కాబట్టి దీని భాషాంతరీకరణం సాధ్యం కాదు. జర్మనీ దేశపు తత్వశాస్త్రజ్ఞులు ఆత్మ అనే మాటకు సెల్ఫ్ అని భాషాంతరీకరణం చేశారు. దాన్ని సర్వత్రా అందరూ అంగీకరిస్తే తప్ప ఉపయోగించడం సాధ్యం కాదు. కాబట్టి దాన్ని సెల్ఫ్ అనండి, లేక మరే పేరుతోనైనా పిలవండి. అది మన ఆత్మ. ఈ ఆత్మే ఆంతర్యంలో ఉండే సత్యమైన వ్యక్తి. ఈ ఆత్మే జడమైన మనస్సును
తన పనిముట్టుగా ఉపయోగించుకుంటోంది. ఆధ్యాత్మిక తత్వశాస్త్రంలో, మనోవిద్యలో ఈ మనస్సునకు అంతఃకరణమని పేరు. ఈ మనస్సు కొన్ని అంతరింద్రియాల సహాయంతో మన శరీరంలో దృశ్యాలై కనిపించే అంగాలను ఉపయోగిస్తున్నది. ఈ మనస్సు స్వరూపం ఎలాంటిది? పాశ్చాత్య తత్వవేత్తలు నిజంగా చూసే ఇంద్రియాలు ఈ కన్నులు కావని, వాటి వెనుక వేరుగా సూక్ష్మ ఇంద్రియాలు ఉంటాయని ఇటీవల కనుగొన్నారు. ఈ అంతరింద్రియాలు నాశనమైనప్పుడు మానవునికి ఇంద్రునిలాగా 1000 కళ్ళున్న బాహ్య దృష్టి మాత్రం అతనికి లభించదు. అవును, దృష్టి అంటే బాహ్యంలో కనిపించే ఈ దృశ్యం కాదనే ఊహతో మన తత్వశాస్త్రం ప్రారంభమవుతోంది. సత్యమైన దృష్టి అంతరింద్రియాలకు సంబంధించింది. ఈ కేంద్రాలు మెదడు లోపల ఉన్నాయి. మీరు వాటికి ఏమీ పేర్లైనా పెట్టండి, కానీ ఈ కనపడే కళ్ళు, చెవులు, ముక్కు మొదలైనవి నిజమైన ఇంద్రియాలు కావు. ఇంకా ఈ ఇంద్రియాల మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మొదలైనవి కలిసి మొత్తం, అంటే ఆంగ్ల భాషలో మైండ్ అని పేర్కొనబడుతున్నాయి. ఆధునిక శరీర శాస్త్రజ్ఞుడు ఈ మెదడే మనస్సు అని, ఇన్ని ఇంద్రియాలు కలిసి మెదడు ఏర్పడుతోందని చెబుతాడు. అది విని భయపడక్కర్లేదు. మనకు ఆ విషయం ఎప్పుడూ తెలిసిన సంగతే అని వానికి చెప్పండి. మన మతం యొక్క ప్రాథమిక సూత్రాల్లో అది ఒకటి. సరే, మంచిదే. ఇప్పుడు ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మొదలైన వాటి అర్థమేమో ఆలోచిద్దాం. మొట్టమొదట చిత్తాన్ని గూర్చి ఆలోచిద్దాం. అది మానసిక పదార్థం, మహత్తులో ఒక భాగం. అది మనసు యొక్క వికారాలన్నింటికీ వర్తించే సామాన్య నామం. వసంతకాలంలో ఒకనాటి సాయంకాలం ప్రశాంతంగా అలలేమీ లేక ప్రసన్నంగా ఉండే ఒక సరస్సులో ఒకడు ఒక రాతిని విసిరివేశాడు అనుకోండి. అప్పుడేం జరుగుతుంది? మొట్టమొదట ఆ నీటికి దెబ్బ తగలడం అనే క్రియ జరుగుతుంది. తర్వాత అక్కడ నీరు పైకి లేచి ఆ రాతి వెంట ఒక ప్రతిక్రియను కల్పిస్తుంది. ఈ ప్రతిక్రియ ఒక తరంగ రూపం ధరిస్తుంది. మొట్టమొదట ఆ నీరు కొద్దిగా స్పందించి వెంటనే తరంగ రూపమైన ఒక ప్రతిక్రియను వెనక్కు పంపుతుంది. చిత్తంని ఈ చెరువుతో పోల్చుదాం. ఈ బాహ్య వస్తువును దానిలో వేయబడే రాళ్ల వంటివి. ఈ ఇంద్రియాల ద్వారా చిత్తం ఈ బాహ్య వస్తువుల్లో ఒక దానితో సంపర్కాన్ని పొందగానే ఒక స్పందన కలుగుతుంది. ఆ స్పందనకే మనస్సు అని పేరు. దానికి విస్పష్టమైన రూపం ఏర్పడలేదు. ఈ బాహ్య వస్తు సంపర్కాన్ని లోపలికి తీసుకుని పోవడానికి ఇంద్రియాలు అవసరమవుతాయి. మనస్సు ఏర్పడగానే ఒక ప్రతిక్రియ కలుగుతుంది. దాన్ని నిశ్చయం చేసే సత్తను బుద్ధి అని అంటారు. ఈ బుద్ధితో పాటు అహం అనే భావం, బాహ్య వస్తువు యొక్క భావం తళుక్కుమంటుంది. నా చేతి మీద ఒక దోమ వ్రాలిందనుకోండి, ఆ స్పర్శానుభవం చిత్తమునకు చేర్చబడుతుంది. అప్పుడు చిత్తం కొంచెం స్పందిస్తుంది. ఈ స్పందననే ఆధ్యాత్మిక శాస్త్రంలో మనస్సు అంటారు. ఆ తర్వాత ఒక ప్రతిక్రియ ఏర్పడుతుంది. తక్షణమే నా చేతి మీద ఒక దోమ ఉంది, దాన్ని త్రోలాలి అనే భావం కలుగుతుంది. ఈ విధంగా ఆ చెరువులో రాళ్ళు పడుతూ ఉంటాయి. కానీ మామూలు చెరువు విషయంలో దానికి కలిగే ప్రతి దెబ్బ బాహ్య ప్రపంచం నుండే వచ్చి తగులుతుంది. మనస్సు అనే చెరువు సందర్భంలో ఈ దెబ్బలు బాహ్య ప్రపంచం నుండి కానీ ఆంతర ప్రపంచం నుండి కానీ రావచ్చు. ఈ వరుస అంతటినీ కలిపి అంతఃకరణం అంటారు. దీంతోపాటు ఇక ముందు అద్వైత సిద్ధాంతాన్ని గ్రహించడంలో మనకు సహాయపడి ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మీరంతా ముత్యాలను చూచి ఉంటారు. చాలామందికి ఆ ముత్యాలు ఎలా ఏర్పడ్డాయో తెలిసి ఉంటుంది. ముత్యపు చేప చిప్పలోకి ఒక ఇసుక రేణువు ప్రవేశిస్తుంది. అంతటా అక్కడ దురద పుడుతుంది. ఆ ముత్యపు చేప యొక్క శరీరంలో ఆ దురద కడిగిన చోట ప్రతిక్రియ కలుగుతుంది. అంతటా దాని శరీరం నుండి ఒక విధమైన రసం పూరి
రసం ఊరి ఇసుక రేణువు చుట్టూ చేరుతుంది. ద్రవం గడ్డకట్టి ముత్యంగా ఏర్పడుతోంది. మన చేత నిర్మాణం చేయబడే ముత్యమే ఈ జగత్తు. బాహ్య ప్రపంచం నుండి మనకు వచ్చేది ఒక దెబ్బ మాత్రమే. ఆ దెబ్బ తగిలిందనే జ్ఞానం కలగడానికి కూడా మనం ప్రతిక్రియ చేయాలి. మనం ప్రతిక్రియ చేసిన వెంటనే మన మనసులోని ఒక భాగాన్ని ఆ దెబ్బ వైపునకు మనం చూస్తున్నాం. మనం దెబ్బ గూర్చి తెలుసుకున్నప్పుడు ఆ దెబ్బ వల్ల ఆకృతి పొందిన మన మనస్సునే మనం నిజంగా తెలుసుకున్నది. కాబట్టి బాహ్యంలో ప్రపంచం అనేది ఒకటి స్థిరంగా ఉందని విశ్వసించుకోరేవారు శరీర శాస్త్రాన్ని బాగా నేర్చుకునే ఈ దినాల్లో ఒక విషయాన్ని ఒప్పుకోక తప్పదు. బాహ్యంలో కనిపించే ప్రపంచానికి కానే గుర్తుందనుకోండి, అప్పుడు మనం నిజంగా తెలుసుకునేది ఈ కానే దానితో కూడిన మనస్సుని తత్వం అంతటిని తనలో మిడ్చుకోగలదంత పెద్దదిగా ఉంది. కాబట్టి ఈ అనేది ఎప్పుడూ వీలయ్యేది కాకుండానే ఉంటుంది. అందువల్ల ఒకవేళ బాహ్య ప్రపంచం ఉన్నా అది సదా వీలు కానిదిగా ఉంటుంది. బాహ్య ప్రపంచాన్ని గూర్చి మనం తెలుసుకుంటున్నాం కొనేది మన మనస్సు చేత అచ్చుకొట్టబడి రూపం పొంది సిద్ధంగా ఉన్న దాన్నే. అంతర ప్రపంచ సంగతి అలాగే ఉంది. ఈ సూత్రమే జీవునికి లేక ఆత్మ అనే దానికి వర్తిస్తుంది. ఆత్మను మనం తెలుసుకోవాలంటే మనసు ద్వారానే చూడవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ గురించి మనం తెలుసుకున్న కొంచెం సైతం మనసుతో సమ్మిళితమై ఉన్న ఆత్మ గురించి మాత్రమే. అంటే మనసు చేత కప్పివేయబడి అచ్చులో సిద్ధం చేయబడిన కల్పితాకృతి అయిన ఆత్మను మాత్రమే. అంతకంటే ఎక్కువ ఏమీ మనం చూడటం లేదు. కొంత సాగిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పుకున్న దాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కోండిలో పార్ట్ 47లో వేదాంతంలో లాహోర్లో ఇచ్చిన ప్రసంగంలో పార్ట్ 2 అయింది. నెక్స్ట్ పార్ట్ 3 చెప్తాను వేదాంతంలో. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న లేవండి మేల్కోండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్తున్న లేవండి మేల్కోండి అన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.